జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు పనిచేసేటువంటి లీగల్ విభాగము విజయం అని అనుకోవచ్చు. 111 నిజంగా 111 అంత వాదించి చేయకపోయింటే దాని ప్రకారం సగం మందిని ఆ ఉచ్చులో లాగిండే వాళ్ళే కదా, పెట్టిండే వాళ్ళే కదా. ఖచ్చితంగా ఫస్ట్ లో 111 అంటే చాలా మంది మేజిస్ట్రేట్లు తిరుపతిలో రిజిస్టర్ అయినటువంటి కేసులు అన్నింటిలో మేజిస్ట్రేట్లు రిమాండ్ ఇచ్చేసినారు, గుడివాడలో ఇచ్చేసినారు, ఐనవోల్లో ఇచ్చినారు, గురజాల్లో ఇచ్చారు. ఇట్లా చాలా కోర్టులలో చాలా వాటిల్లో 111 కింద రిమాండ్ ఇచ్చేసారు. మేజిస్ట్రేట్ రిమాండ్ ఇవ్వడం కాదు, జిల్లా జడ్జిలు కూడా బెయిల్ డిస్మిస్ చేసిన పరిస్థితులు. తర్వాత ఎప్పుడైతే హైకోర్టు చీవాట్లు పెట్టిందో ఆ పప్పుల చలమారెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనేటువంటి కేసులో ఎప్పుడైతే చీవాట్లు పెట్టిందో అప్పటి నుంచి కొంచెం తగ్గించినారు. ఇంకా ఒక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, సినిమా యాక్టర్ పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు కదా, అతన్ని భయంకరంగా అతని వైఫ్ గురించి అతని ఫ్యామిలీ మెంబర్స్ గురించి భయంకరంగా మాట్లాడితే, అతను అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని మాట్లాడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో అది కూడా అతనికి ఇప్పటికీ కూడా సోషల్ మీడియా వాడేదానికి అతనికి ఏమి ఫోన్ కూడా లేదు. అతను ఈ రోజు కూడా డబ్బా ఫోనే వాడు. తర్వాత అతను ఒక ప్రెస్ లో మాట్లాడాడు. ప్రెస్ లో మాట్లాడితే ఆ మాటలను మీద దాదాపు 17 కేసులు 17 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఫైన్ డే ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసినారు. పొద్దున్నే అరెస్ట్ చేసి అతన్ని తీసుకొని కడప జిల్లాలోని ఓబులవారిపల్లి తీసుకొని వచ్చారు. ఓబులవారిపల్లిలో సాయంత్రం వరకు పెట్టుకుని రాత్రి 10 గంటలకు పైన మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపెట్టినటువంటి పరిస్థితి. ఆ రోజు కడప జిల్లాలో ఉన్నటువంటి లీగల్ టీము, తర్వాత కోడూరు రాజంపేటలో ఉన్నటువంటి లీగల్ టీము, దాదాపు ఒక 40-50 మంది అడ్వకేట్లు, ఇక్కడి నుంచి పొన్నవోలు గారు, నేను కూడా వెళ్ళడం జరిగింది. అందరం వెళ్ళిన తర్వాత రాత్రి అంతా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. తెల్లవారుజామున 5 గంటలకు ఆర్గ్యుమెంట్ చెబుతూ ఈ 111 సెక్షన్ వర్తించదు, కానీ ఈయన మీద నేరాలన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈయన రిమాండ్ ఇస్తున్నానండి. ఏం నేరాలు ఉన్నాయి అని అప్పుడు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద 17 కేసులు ఉన్నాయి. అంతవరకు అతని మీద కేసు ఉండే విషయం కూడా తెలియదు. ఈ కేసులన్నీ కూడాను అతను మాట్లాడిన దాన్ని బట్టి 41 ఇచ్చి పంపించాలి కదా. అన్నిట్లోనూ 41 ఇచ్చేటువంటి కేసులే. మేజిస్ట్రేట్ అక్కడ రిమాండ్ ఇవ్వడం జరిగింది. చాలా కేసులు ఉన్నాయని అంటే సరే, వాళ్ళ వాదనలు విన్నారు. ఆయనకు ఉన్నటువంటి ఒత్తిడి ఏదో ఆయన రిమాండ్ ఇచ్చాడు. రిమాండ్ ఇస్తానట్లే వెంటనే తీసుకుపోయి అతన్ని రాజంపేట సబ్ జైల్లో పెట్టారు. ఆ రోజు తెల్లవారితే ఆదివారం, ఆ రోజు కోర్టు లేదు. ఆ రోజే మిగతా అన్ని కోర్టుల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 17 కేసుల్లో పీటీ వారెంట్ రెడీ అయిపోయినాయి. ఒక్క పీటీ వారెంట్ పోతానట్లే ఇంకొక పీటీ వారెంట్ తీసుకున్నాడు. ఒక జైలు ముందర కాపలా పోలీసులు. గుంటూరుకు తీసుకుపోతామని ఒకరు, విజయవాడకు తీసుకుపోతామని ఒకరు, కర్నూలుకు తీసుకుపోతామని ఒకరు కాపలా కాసినటువంటి పరిస్థితి. హైకోర్టు ఏమో సెలవు, ఈ మేజిస్ట్రేట్ ఏమో రిమాండ్ ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మేజిస్ట్రేట్ వీళ్ళు లోపల ఉన్నారు కాబట్టి పీటీ వారెంట్ పట్టుకొని వచ్చినారు. పీటీ వారెంట్ తీసుకుని పోతే ఎవరైనా కూడా ఏం ఆలోచించకుండా రిమాండ్ ఇస్తారు. ఈ క్రమంలో తర్వాత రిమాండ్ ఇచ్చారు. అక్కడికి కూడా 3 పీటీ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేశారు. 4వ పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్, ఎందుకంటే కనీసం అట్లీస్ట్ మనం క్వాష్ చేసి మనం కోర్టుకు చెప్పాలన్నా కూడా కనీసం మినిమం 2 రోజులు టైం పడుతుంది. ఈ రోజు ఫైల్ చేస్తే రేపు నెంబర్ అవుతుంది, ఎల్లుండి బెంచ్కి వస్తుంది. ఈ సమయంలోనే విజయవాడ భవానీపురంలో వారెంట్ ఎగ్జిక్యూట్ అయింది, కర్నూలులో వారెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇవన్నీ వారెంట్లన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి. అతన్ని తీసుకొని పోయి భవానీపురం తీసుకొని వచ్చి విజయవాడ నుంచి మళ్ళీ తీసుకొని అతన్ని నరసరావుపేటలో ఒక వారెంట్ ఎగ్జిక్యూట్ అయింది, గుంటూరులో ఒక వారెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇవన్నీ తీసుకొని అన్ని 3 రోజుల సమయంలోనే అన్ని తీసుకొని పోయి అన్ని చేస్తే అన్ని క్వాష్లు వేసాం. అన్ని క్వాష్లు వేసి మిగతా వాటిల్లో అన్నింటిలో కూడా 41 వేయమని, ఈ 111 అన్ని చల్లదని చెప్పి అన్నింటిలో బెయిల్ పెట్టుకోవడానికి అది ఒక 15 రోజులు పట్టింది. అతను రిలీజ్ అయ్యాడు. 15 రోజుల తర్వాత అతను రిలీజ్ అయినాడు. అతను రిలీజ్ అయిన మరుసటి రోజు ఈ కోర్టులో ఇంత లీగల్ ప్రొసీడింగ్స్ జరిగినా ఆ కోర్టులో కూడా 41A ఇమ్మని డైరెక్షన్ ఇచ్చిన 41A నోటీస్ లో మళ్ళీ 111 సెక్షన్ సూళ్లూరుపేట సిఐ గారు 111 సెక్షన్ యాడ్ చేసుకుని మళ్ళీ వచ్చి నోటీస్ ఇచ్చాడు జైలుకి వచ్చి. అతని క్రైమ్ లో సూళ్లూరుపేట క్రైమ్ లో ఇవ్వమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది కోర్టు. ఇచ్చినా కూడా అతను తీసుకొని వచ్చి మళ్ళీ 111 సెక్షన్ ఇంక్లూడ్ తీసుకొని వచ్చి నోటీస్ ఇచ్చాడు. వెంటనే ఇమీడియట్ గా దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేయడము, హైకోర్టులో మళ్ళీ ఛాలెంజ్ చేస్తానే ఇమీడియట్ గా అతని మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం జరిగింది సిఐ మీద. అప్పుడు అరే 41A నోటీస్ ఇచ్చినా కూడా మళ్ళీ నువ్వు ఇంకా సెక్షన్స్ యాడ్ తీసుకొని పోవడం అయింది అని అంటే, అప్పటి నుంచి అలా హైకోర్టు ఏదో కొంత యాక్టివ్ గా పనిచేసింది కాబట్టి, హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు నిక్కచ్చిగా వ్యవహరించారు కాబట్టి ఈ రోజు సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా బయట ఉన్నారు. నవ్వితే కేసు పెడతారు. జర్నలిస్ట్ సీనియర్ కొమ్మినేని గారిది అయితే ఇంకా ఎంత దారుణం అంటే అంత దారుణం. అతను ఒక యాంకర్, అక్కడ అతను హోస్ట్, అక్కడ డిబేట్ ను చేస్తున్నాడు. అతను ఎవరో మాట్లాడే క్రమంలో అతను ఏదో మాట్లాడితే ఇతను నవ్వాడు. అతను కూడా అతను మాట్లాడిన దాంట్లో కూడా ఏం తప్పేం మాట్లాడలేదు అతను. సరే, ఒకవేళ అతను మాట్లాడిన తప్పే అని వాళ్ళందరూ ఫీల్ అయినారు, వాళ్ళందరూ అనుకున్నారే అనుకో,
అతని మీద కేసు పెట్టాలా? ఇతని మీద కూడా కేసు పెట్టి అతన్ని కూడా తీసుకొని పోయి అరెస్ట్ చేసి జైల్లో అదే ఆ వయసులో పాపం అంత ఒక పెద్ద మనిషి సీనియర్ అతను జర్నలిస్ట్ గా అతనికి ఉన్నటువంటి అనుభవము, జర్నలిస్టులు కూడా అందరూ వేరు, ఆయన వేరు. అతను ఎలా ఉంటుందంటే అతను మాట్లాడే విధానం కానీ ఎవరైనా కూడా కనీసం అట్లీస్ట్ పొల్లు పోకుండా ఒక వర్డ్ తప్పు మాట్లాడితే అలాంటి వ్యక్తి మీద కేసులు పెట్టడం. ఆయన మీద 111 పెట్టలేదు కానీ బట్ ఆయన మీద కూడా ఒక 5 కేసులు నమోదు చేసి వెంటనే ఏమంటే పీటీ వారెంట్లు వేయలేదు కానీ వెంటనే ఇమీడియట్ గా స్టేలు వచ్చినాయి. ఒక కేసులోనే పాపం 5 రోజులు ఉన్నాడు. మిగతా వాటిలో కూడా హైకోర్టులో క్వాష్ చేస్తే 35(3) ఆర్డర్ చేసింది కోర్టు. 35(3) నోటీస్ ఆర్డర్ చేసింది. నోటీస్ ఆర్డర్ చేస్తానే వెంటనే ఇమీడియట్ గా రిలీజ్ అయింది. ఇంకొక జర్నలిస్ట్ పాపం యూట్యూబర్ ని నిన్ననే 2 రోజులు, అది ఒక 15 రోజులు 20 రోజుల కింద జరిగినటువంటి ఇష్యూ. అసలు యాక్చువల్ గా అతన్ని ఒక కేసు అతను మాట్లాడింది పాపం ఎక్కడా కూడా తప్పు కూడా లేదు. చంద్రబాబు నాయుడిని దేవుడితో పోల్చారు. అంటే ఈ అమరావతిని శివుడిలాగా ఈ అమరావతిని చంద్రబాబు నాయుడు కాపాడుతున్నాడు అని చెప్పేసి అనేది పోల్చాడు. పోలిస్తే అతను ఒక మాట అన్నాడు, అదొకటి వెంకటేశ్వర స్వామితో శివుడితో పోలిస్తే అప్పుడు అతను మనిషిని దేవుడితో పోల్చడం ఏం బాగుంటుంది, అది మంచి పద్ధతి కాదు కదా, దేవుడే మనిషి అంత గొప్పవాడైనా అన్నాడు. అందరిది అభిప్రాయం అదే కదన్నా. మనం మానవుని ఆ మాట మాట్లాడితే అది నేరం. ఆ ఇన్స్పెక్టర్ అక్కడ ఎవరో, అది కూడా ఆ దేవుడితో శివుడితో వెంకటేశ్వరుడితో పోలిస్తే మనోభావాలు దెబ్బతినింది ఎవరో మీకు అర్థం కాల. ఒక ముస్లింకు మనోభావాలు దెబ్బతింటాయి. ఆ ముస్లిం పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. సిఐకి వెంటనే ఇమ్మీడియట్ గా పూనకం వస్తుంది. వెంటనే ఒక 5 మందిని పోలీసులను తీసుకొని మంది మార్బలంతో హైదరాబాద్కు పోతాడు. హైదరాబాద్కు పోయి కేవీ రెడ్డి ఎక్కడున్నాడో ఆయన అపార్ట్మెంట్ ఎతికి అక్కడికి పోయి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చే క్రమంలో అతను చదువుకున్న వ్యక్తి కాబట్టి అతను అడిగాడు, ఏంటయ్యా ఇది, నోటీస్ ఇవ్వకుండా ఎలా పోతావు నువ్వు ఏదో నేను చేసిన నేరం ఏదో నువ్వు నాకు ఫస్ట్ నోటీసు ఎఫ్ఐఆర్ ఇవ్వు అని అంటే అప్పుడు అక్కడి నుంచి వేరే రాష్ట్రం కాబట్టి ఏమీ చేయలేక అతను నోటీస్ సర్వ్ చేసి ఇంటికి వచ్చాడు. వెనక్కి వస్తూ నీ కథ చెప్తానని చెప్పి అతని పాప మీద వార్నింగ్ కూడా ఇచ్చి వచ్చినాడు అనుకో. తర్వాత వెంటనే ఇట్లా నోటీస్ ఇచ్చినాడని చెప్పడం, నోటీస్ ఇస్తే ఇమీడియట్ గా వెళ్ళండి. నోటీస్ ఇస్తే మనం పోలీసులు పిలిచినప్పుడు వెళ్ళాలా, చట్టంలో ఉన్నటువంటి అది నిబంధన, మనం వెళ్లాల్సిందే, వెళ్ళమని చెప్పి కూడా మనం కూడా అడ్వైజ్ చేశాము. అడ్వకేట్లుగా మేము కూడా వెళ్ళమనే చెప్పాము. వెళ్తే ఆ రోజు మధ్యాహ్నం పోయినాడు. అతనితో పాటు ఇంకా 2 పోయినారు. నేను విచారించి పంపిస్తాను, పోండి మీరు పోండి అన్నాడు. వీళ్ళకి అనుమానం వచ్చి పాపము అక్కడే ఉన్నారు. అతన్ని ఒక్కడనే ఆ పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్ లో పైన ఒక సీక్రెట్ గా ఒక రూమ్ మెయింటైన్ చేస్తుంటాడు. ఆ ఇన్స్పెక్టర్ విక్రమసింహ అని పేరు కూడా. ఆ ఇన్స్పెక్టర్ అక్కడ పై తీసుకొని పోయి అతన్ని విపరీతమైనటువంటి టార్చర్ చేస్తాడు. ఆ అరుపులు కిందికి కనపడతాయి. అతనితో పాటు పోయినటువంటి 2 ఇంకా కో జర్నలిస్టులు ఏదో జరుగుతుందని చెప్పేసి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి మన ఎస్వి మోహన్ రెడ్డి గారి ఇంటికి పరిగెత్తుకుంటా వెళ్ళి, సార్ ఇటు జరిగింది, ఇటు జరుగుతుంది. ఆయన ఫోన్ చేస్తే, లేదు సార్ నేను విచారిస్తాను, పంపించేస్తాను అంటాడు. అతన్ని తీసుకొని వెళ్ళి రాత్రిపూట అతన్ని కొడుతూ ఉంటే, అతను అరుస్తూ ఉంటే, చుట్టుపక్కల కేకలన్నీ వినపడుతుంటే, అతన్ని లాస్ట్ కు అతని కాన్షియస్నెస్ కోల్పోయి పడిపోతే అతని ముఖం మీద నీళ్లు చల్లి వీడు చచ్చిపోయినాడు ఇడిచిపెట్టేయనరా అని చెప్పి కాళ్లతో తన్నినటువంటి పరిస్థితి. ఈజ్ ద గోల్డ్ మెడలిస్ట్. హై క్వాలిటీస్ ఉన్నటువంటి జర్నలిస్ట్ కూడా. రాష్ట్రంలో ఏ విధమైనటువంటి రాజకీయాలకు కూడా అతనికి సంబంధం లేని వ్యక్తి. కొన్ని అట్లనే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉండేటువంటి వ్యక్తి అంటే సంబంధం లేని నేటివ్ ఆఫ్ తెలంగాణ. ఏంది ఎక్కడికి వెళ్తున్నామో ఎన్ని కూడా మనం మాట్లాడితే చాలా దుర్మార్గాలు. తర్వాత ఏం జరిగిందంటే దాంట్లో ఇంకా కొంచెం మీకు కొన్ని వివరాలు చెప్పి, ఆ విధంగా కొడితే అసలు ఎక్కడ పోయినాడో తెలియదు. వాళ్ళేమో బయట చెప్పా, అమ్మ స్టేషన్ లోకి పంపించినాము, పొద్దున్నే పోయినారు మళ్ళీ వీళ్ళు. అతను స్టేషన్ లో పైన ఉంటాడు కదా, మనం మా స్టేషన్ లో లేడన్నారు. ఈ 2 ఆయనతో పాటు వెళ్ళినటువంటి కో జర్నలిస్టులు నైట్ ఏమో మోహన్ రెడ్డి గారు మాట్లాడితే విచారించి పంపించేస్తానన్నాడు, ఇప్పుడు పొద్దున్నే పోతే లేడు అంటాడారు ఏంటని వీళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ భార్యకు లేడు అంటున్నారు, బయట జరిగింది. ఆమె కంగారు పడిపి పరిగెత్తుకుంటా అమరావతికి రావడం. వెంటనే హేబియస్ కార్పస్ వేసిందంటే వెంటనే మనం వాళ్ళకు పేపర్స్ అన్ని సర్వ్ చేసి హేబియస్ కార్పస్ పిటిషన్ కోర్టులో వేస్తాం. కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేయంగానే ఇక్కడ నుంచి ఆ స్టేషన్ కి మెసేజ్ వెళ్తానే ఆ ఎస్ఐ అప్పుడు వాళ్ళ వైఫ్ కి ఫోన్ చేసి, నువ్వు హేబియస్ కార్పస్ పిటిషన్ విత్డ్రా చేసుకొని ఇక్కడికి రా, మీ భర్తను పంపిస్తా, లేకపోతే ఇంకొక 10 కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్ పెట్టి నీ మొగుడిని మళ్ళీ తర్వాత కానీ నువ్వు జైలు పోయి తెచ్చుకోవాలి మొగుడిని అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. ఆమె లేదండి ఏదైతే అది ఏంది, మా భర్త ఏమీ అనాథ కాదు, తనకున్న ఇది ఉంది, తనకుంది, ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ చేశాం కదా, కోర్టులోనే మేము తేల్చుకుంటామని చెప్పేసి ఆమె చెప్పడం, వెంటనే అతన్ని వదిలేసినటువంటి పరిస్థితి. అతను ఉన్నటువంటి దెబ్బలు చూస్తే దారుణమైనటువంటి దెబ్బలు. 2 కాళ్ళు ఇట్లా చీల్చి కాళ్ల మీద ఒక్కొక్క కాలు మీద 2 పోలీసులు బూట్ కాళ్ళతో నిలబడుకుంటే అతను అనింది, దేవుడితో చంద్రబాబు నాయుడిని పోల్చడం కరెక్ట్ కాదు, దేవుడే మనిషే అన్నటువంటి మాట తప్ప ఏది బూతు లేదు, ఏదో చెడు వాక్యం లేదు, చెడు మాట లేదు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా రైట్ సైడ్ దగ్గర పట్టకుండా డైరెక్ట్ గా చాలా తెలివితేటలు వాళ్ళ పోలీసులు
పోలీసులు తెలివితేటలు మామూలుగా ఎక్కువ ఉంటాయి కదా, తీసుకొని పోయి ఆ తహసీల్దార్ దగ్గర పెట్టి బైండ్ ఓవర్ చేయించుకొని ఇది అయిపోతుంటే అక్కడికి ఆగలే అతను. వెళ్ళిన తర్వాత ఇతను ఆ దెబ్బలకు తట్టుకోలేక వెంటనే ఇమీడియట్ గా పోయి ఈ ఆంధ్రప్రదేశ్ లో నాకు ఏ హాస్పిటల్లో చేరినా నాకు రక్షణ ఉండదు, హాస్పిటల్లో కూడా నాకు కనీసం వైద్యమైనా చేస్తారా, లేదంటే డాక్టర్లు కూడా ఇదే మాదిరిగా నన్ను ఇది చేస్తారని చెప్పేసి డాక్టర్ల మీద కూడా అతనికి నమ్మకం లేక వెంటనే పక్కనే ఉన్నటువంటి గద్వాలకు వెళ్ళి అతను హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి. గద్వాల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వైద్యం చేయించుకొని రాత్రంతా అక్కడ ఉండి లేట్ అవర్స్ లో డిశ్చార్జ్ అయ్యి అక్కడి నుంచి అతను వెళ్తే మరుసటి రోజు పొద్దున్నే ఆ విషయాన్ని ఇలా కస్టోడియల్ టార్చర్ గురి చేశారు మా వాడిని నేను కోర్టులో చెబితే ఈడ చెప్పిన మరుక్షణం, కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పిన మరుక్షణం అక్కడి నుంచి మళ్ళీ అతనికి 94 BNS కింద మళ్ళీ ఒక నోటీస్ సర్వ్ చేశాడు. నీ స్టూడియో నీకున్నటువంటి అవన్నీ కూడా నేను సీజ్ చేయాలా, సీజ్ చేస్తాడా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాడు. కోర్టు కూడా సీజ్ చేయాల్సింది, సీజ్ చేయడానికి ఉందా అంటే చట్టంలో ఏదో ఎక్కడో కొంచెం లొసుగులు ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని మన ఇంటర్వ్యూ షూట్ చేస్తున్నాడు, మన మీద తప్పు మాట్లాడితే ఇదంతా వచ్చి మేము సీజ్ చేసుకొని ఎత్తుకొని పోతాము అని. ఆయన నేరస్తుడే, నువ్వు నేరస్తుడే, నేను నేరస్తులనే, వాళ్ళ ఇష్టం. వెంటనే ఇమీడియట్ గా తీసుకొని వచ్చి కోర్టులో వేస్తే ఏందిరా ఈడోడు పిచ్చోడు ఉన్నట్టున్నాడు అని చెప్పేసి కోర్టు మొత్తం ఆల్ ప్రొసీడింగ్స్ స్టే చేసింది సందర్భం. కోర్టు కూడా ఏం ఆలోచిస్తుందంటే సార్, అప్పుడు మనం అడిగినటువంటి రిలీఫ్ ఏంటి, మన బాధ ఏంటి తెలుస్తుంది తప్ప దీంట్లో దీని బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందా అనేటువంటి ఆలోచించేటువంటి పరిస్థితిలో ఏ కోర్టు లేదు. ఆ రోజు అప్పటికి మనం అడిగాం, నాకు అన్ని అల్టిమేట్ గా అన్ని రాసుకుంటా వచ్చి మనం ఏం అడిగినాము, ఆ కేసు స్టే చేయమని స్టే చేసినారు. మళ్ళీ వాని మీద కేసు పెట్టాలంటే మళ్ళీ సపరేట్ గా రిట్ వేసుకోవాలి. వాడి కోసం మనం కోర్టు పక్షులుగా మారిపోవాలి. పాపం వీడు అక్కడి నుంచి తెలంగాణలో ఉండేవాడు వచ్చి ఇంకా హైకోర్టులో కాపురం పెట్టాలి. చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు. అట్లా చెబుతా పోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. ఇంకొకరి పాపం ఎవరు గుడివాడలో వేసేసి, గుడివాడలో ఒక స్టోరీ, ఒక్కొక్కరిది ఎంగేజ్మెంట్ అయ్యి ఏదో గుడివాడ ఒకటి. జగన్ కృష్ణ అని ఒక అబ్బాయి పాపం బర్రెలు మేపు ఉంటాడు, అతను ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్. నంద్యాల పక్కన మహానంది తెలుసు కదా, మన మహానంది పక్కన ఒక చిన్న పల్లెటూరు, అతనికి ఒక చిన్న పూడి గుడిసె, వ్యవసాయ కూలీ కుటుంబం. అతను ఏదో సెల్ ఆపరేటింగ్ కొంత నేర్చుకున్నాడు. అతనికి కొంచెం జగన్మోహన్ రెడ్డి గారంటే పిచ్చి. అతని పేరు కృష్ణ యాదవ్. అతన్ని జగన్ కృష్ణ అని పిలిచాడు, ఎందుకంటే జగన్ అంటే ఇతనికి లేని అభిమానం. అతను ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు అక్కడే చనిపోతే ఆ రోజుల్లో అతను పాపం రాజశేఖర రెడ్డి గారిని వెతికే క్రమంలో ఇతను ఆ కొండలన్నీ తిరిగి మళ్ళీ తర్వాత హ్యాండిక్యాప్డ్ పాపం అతను యాక్చువల్లీ. తర్వాత నల్లకాలంలో జగన్ గారి మీటింగ్ అటెండ్ అయ్యి జగన్ గారు ఆ రోజు నల్లకాలంలో ఒక మాట ఇస్తే దానికి ఇంప్రెస్ అయ్యి అతను జగన్ అనేటువంటి అభిమానం, జగన్ మీద అభిమానం విపరీతంగా పెంచుకున్నటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళి చేసినటువంటి టార్చర్ మామూలుగా కాదు. హ్యాండిక్యాప్డ్ను అతను తీసుకున్నటువంటి పరిస్థితి. అతని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. కర్నూలు జిల్లా ఉమ్మడి దాంట్లో చిత్తూరులో కేసు పెట్టారు. చిత్తూరులో అతను ఎక్కడ కేసు పెట్టింది తెలియకుండా అబ్స్కాండ్ అయిపోయినాడు. చిత్తూరులో రిమాండ్ ఇచ్చాడు, చిత్తూరు జైలుకి పోయినాడు. అక్కడి నుంచి ఎక్కడికి పోయినారు ఎవరికి తెలియదు. వెంటనే అతను తీసుకొని పోయినారు ఎక్కడో, అతను లాస్ట్ చివరికి ఎక్కడో వైజాగ్ జైల్లో ఉన్నాడని చెప్పి తెలియదు. స్టేషన్లలో కేసులు పెట్టుకుంటా రాష్ట్రం, చిత్తూరు, వైజాగ్ రాష్ట్రం అంతా. అప్పుడు నాకు మోస్ట్లీ అనిల్ కుమార్ గారి పిఎస్ గా ఉన్నాడు అనుకుంటా, అతను ఒక అతను నాకు ఫోన్ చేసి, సార్ ఇట్లా ఈ జగన్ కృష్ణ అనే అతను ఇట్లా లోపల ఉన్నాడంటే, నాన్న నేను ఆల్రెడీ అతని ఫైల్ అంతా నేను చేస్తున్నాను, చిత్తూరులో ఆల్రెడీ బెయిల్ పెట్టించాను, అతను అక్కడ మన అడ్వకేట్ మన జిల్లా ప్రెసిడెంట్ అక్కడ బెయిల్ పెట్టాడు, అతనికి బెయిల్ కూడా గ్రాంట్ అయింది, షూరిటీలు పెట్టాలంటే వెంటనే ఇమ్మీడియట్గా అతను తీసుకుని షూరిటీలు పెట్టించాడు. అట్లా మళ్ళీ తర్వాత ఒకటి అన్ని కూడా పెట్టించుకుంటే అతను రిలీజ్ అయ్యి పాపం వచ్చేటప్పటికి అతను నిజంగానే అతను ఏమన్నా పెద్ద నేరం చేసాడేమో చూస్తే అతని దాంట్లో ఎక్కడే కానీ కనీసం అట్లీస్ట్ అబ్యూజివ్ కంటెంట్ 0.1% అబ్యూజివ్ కంటెంట్ లేదు. జగన్మోహన్ రెడ్డిని పొగడడం తప్ప అతను చేసినటువంటిది ఎక్కడా లేదు. అందరికీ కూడా ఇతను ఎందుకంటే జగన్ అభిమాని కాబట్టి ఎప్పుడు జగన్ గురించి మాట్లాడుతుంటాడు కాబట్టి అతను జగన్ కృష్ణ అని పిలిస్తే అది నేరము. దానికోసం అతను అంత దుర్మార్గం, హ్యాండిక్యాప్డ్, కనీసం మనిషిని చూస్తే కూడా కనీసం వాళ్ళకి అనిపించలేదేమో నాకు తెలియదు. ఇంకోటి ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళు పాపం గుడివాళ్ళు అరెస్ట్ అయ్యేది, ఏదో ఆమె తిరుగుతూ పరిస్థితి. ఎస్, కొత్తగా పెళ్ళైనటువంటి జంట బోడి వెంకటేష్ అని, అతనిది గాజువాక కాన్స్టిట్యున్సీ. అతని మీద ఒకే రోజు అతని మీద కూడా దాదాపు 22 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఒకే పోస్టు 22 కేసులు అతని మీద నమోదైనటువంటి పరిస్థితి. అతన్ని కూడా శ్రీకాకుళం దగ్గర మొదలుపెట్టి మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతూ లాస్ట్ చివరికి అంతా రౌండ్ వేసుకుంటూ పోయి పత్తికొండలో లాస్ట్ అతన్ని తీసుకుపోయి పెట్టినటువంటి పరిస్థితి. విశాఖ గాజువాక అతనిది. ఇంకా అవతల నుంచి శ్రీకాకుళం నుంచి మొదలవుతుంది. ఎస్, శ్రీకాకుళం నుంచి విశాఖపట్నము, రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నము, తర్వాత బాపట్ల,
మాచర్ల, నెల్లూరు, తిరుపతి, అనంతపురము, కర్నూలులో పత్తికొండ అలా తీసుకొని వచ్చి అట్లా రౌండ్ వేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇంకా ఇక్కడ ఉంది ఇది నందిగామ, కృష్ణా జిల్లాలో నందిగామ, తర్వాత జగ్గయ్యపేట 22 కేసులు పెట్టిన తర్వాత అతను పాపం ఒక ఇన్స్పెక్టర్, ఒక డిఎస్పి వీళ్ళు చేసినటువంటి అకృత్యాన్ని అతను చెబితే ఒళ్ళు జలధరించిపోతుంది. అతను నిల్చోబెట్టి 4000 గుంజుళ్ళు తీయాలని చెప్పేసి టార్గెట్ పెట్టి అది ఎంచుకునే దానికోసం ఒక మహిళా కానిస్టేబుల్ ఎదురుగా పెట్టినటువంటి పరిస్థితి. కౌంట్ చేయడానికి ఇతను 4000 అయితేనే నువ్వు నాకు చెప్పాలా అయిపోయినంత వరకు. వాడు పెట్టలేక 4000 గుంజుళ్ళు తీయలేక మధ్యలో ఆగిపోతే అతన్ని చేసినటువంటి టార్చరు అలాంటి టార్చర్ కాదు. 4000 గుంజుళ్ళు అట్టే టైంలో ఒక మనిషి తీయడం సాధ్యమా? అతను పడిపోతే మళ్ళీ అతని ముఖాన్ని నీళ్లు కొట్టి లేపి మళ్ళా తీయమని చెప్పేసి మళ్ళా ఆపితే మళ్ళా నువ్వు మొదటి నుంచి తీయాలా 4000. ఒక మహిళా కానిస్టేబుల్ని అతని కాపలా పెట్టి చేసినటువంటి పరిస్థితి. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టచ్చా? అంటే ఒకవేళ అతను బలహీనుడు కావచ్చు, అతను వదిలిపెట్టేయచ్చు, భగవంతుడు వదిలిపెడతారా ఇలాంటి వాళ్ళను? అతను ఎక్కడున్నాడో తెలియదు, కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, 4-5 నెలల క్రితమే, అరెస్ట్ కంటే ఒక 4-5 నెలల క్రితం. అతను ఒక IOCL లో ఎంప్లాయ్, ఇంజనీర్. ఉద్యోగానికి పోకపోతే ఉద్యోగం తీసేశారు, ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయిన తర్వాత అతను వాళ్ళ భార్యకి ఎక్కడున్నాడో ఇతను తెలియదు. ఒకరోజు విశాఖపట్నంలో ఉన్నాడంటారు, ఇంకొక రోజు తిరుపతిలో ఉన్నాడంటాడు, ఇంకొక రోజు నెల్లూరులో ఉన్నాడంటాడు, ఇంకొక రోజు ఇంకొక ఊర్లో ఉంటారు. తిరగలేదు పాపం, ఎవరు పెద్దగా సపోర్ట్ లేని కుటుంబం. ఆ అమ్మాయి ఈ ప్రయాణాలు చేసి ప్రెగ్నెంట్, 3 months 4 months ప్రెగ్నెంట్. అబార్షన్ అయిపోతే ఆమె హాస్పిటల్లో ఎవరు కనీసం అట్లీస్ట్ ఆ అమ్మాయిని చూసుకునేటటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. తన పుట్టినింటి వాళ్ళకు ఈ విషయం తెలిస్తే తన భర్త కేసుల్లో ఇరుక్కున్నాడని అంటే అవమానం అని చెప్పేసి అమ్మాయి చాలా కాలం వాళ్ళ పుట్టినింటి వాళ్ళకి కూడా చెప్పాలి ఆ విషయం. ఇన్ని కేసులు పెట్టారంటే ఏమ్మా నీ భర్త ఎంత పెద్ద నేరాలు చేశాడు, ఏం చేశాడు అని వాళ్ళు అంటారేమో అని చెప్పేసి తను చెప్పలేనటువంటి పరిస్థితి. జీవనోపాధి పోయింది, ఆరోగ్యం పోయింది. అతను దాదాపు బాగా హైట్ ఉంటాడు, 6 అడుగులు ఎత్తుండేటువంటి మనిషి, బాగా స్టౌట్ గా ఉండేటువంటి మనిషి. అతని వెయిట్ 50% రెడ్యూస్ అయినటువంటి పరిస్థితి అతను రిలీజ్ అయ్యేటప్పుడు. ఒక మ్యాజిస్ట్రేట్ దగ్గర కనీసం నాకు తిండి కూడా పెట్టలేదమ్మా, నాకు ఒక ఇడ్లీ ఇప్పించండి తింటా నేను అని చెప్పి అడిగినట్టు ఒక మ్యాజిస్ట్రేట్ దగ్గర అడిగినటువంటి పరిస్థితి. ఈ విధంగా హరాస్ చేసేటువంటి హక్కు ఎవరిచ్చారు? వీళ్ళందరూ నేరస్తులు కాదా? వీళ్ళందరూ పనిష్మెంట్ కు అర్హులు కాదా? ఇలాంటి వాళ్ళను నిజంగా క్షమిస్తే భారత రాజ్యాంగం ఒప్పుకుంటుందా? నిజంగా భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ ఇలాంటి వాళ్ళు నిజంగానే వీళ్ళు ఉంటే అంబేద్కర్ పేనా పట్టుకునేవాడు కాదు, గన్ను పట్టుకునేవాడు. అంతే కదా, ఏమైనా పౌర హక్కుల్ని కాల రాస్తుంటే తన కళ్ళ ముందర అంత అరాచకంగా, మానసికంగా, శారీరకంగా హింసిస్తూ కనీసం తిండి పెట్టకుండా. ఒక అతను గోల్డ్ మెడలిస్ట్ నాకు ఒక అబ్బాయి, తనని తీసుకొని పోయినారు తిరుపతికి. ఫస్ట్ వచ్చేసి నెల్లూరు కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేస్తారు అతన్ని. హైదరాబాద్ లో అతను కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్, ఎంటెక్ ప్రిపేర్ అవుతుంటాడు. అతన్ని తీసుకొని వస్తారు. ఆ టైంలో అతన్ని తీసుకొని పోయి కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ వాళ్ళందరూ ఏమంటారు, కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేసినారు, కొవ్వూరులో ఉండాలని. కొవ్వూరు పోలీసులు సింపుల్ గా 41 నోటీస్ ఇచ్చేసి అక్కడి నుంచి పని పంపించేస్తారు. మా దగ్గర లేడు, సింపుల్ గా అతన్ని తిరుపతి పోలీసులకు అప్పచెప్పేశారు. ఇల్లే తిరుపతి పోలీసులు అక్కడి నుంచి ఎక్కడ ఉండేది తెలియదు. అతన్ని చేసినటువంటి హింస మామూలు హింస కాదు. హింస చేసి అతన్ని హింసించి దాదాపు 15 రోజుల తర్వాత విశాఖపట్నంలో ఉండేటువంటి ఒక కోర్టులో రిమాండ్ ఇచ్చేదానికోసం PT వారెంట్ మీద తీసుకుపోతూ పోలీసులు బిహేవ్ చేసినటువంటి తీరు, ట్రైన్ లో అతని బేడీ లేయడం, అతన్ని ఆ రైలుకు కట్టేయడం, ఆ వాకిలి దగ్గర అతని పాపము నిద్ర లేక పడుకొని ఉంటే అతను లేయలేదని పూట్కాళ్ళతో తనడం పోలీసులు. ఇంత దుర్మార్గం. నాకు కొంతమంది చెప్పినటువంటి మాట, కొంతమంది పాపం జైలులో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ టార్చర్ తట్టుకోలేక పాపం అక్కడ కొంతమంది ఎవరో ఒకరు, ఇంత దుర్మార్గుల్లో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మంచి వాళ్ళు ఉంటారని కొంతమంది జైలు అధికారులు అక్కడక్కడ వాళ్ళను, అరే బాబు ఇవంతా 2 రోజులు ఉంటాయనా, బయటకు వస్తారులే, మీరు బాధపడద్దండి, మీరు ఎక్కడున్నారో చెబితే మీకు ఫోన్ నెంబర్ ఇస్తాము, మీ బంధువులకు ఫోన్ చేసుకోండి అని చెప్పి మోరల్ గా సపోర్ట్ చేసి అక్కడక్కడ ఒకరిని ఇద్దరిని కాపాడినట్టు, అట్లాంటి వాళ్ళని కాపాడినటువంటి పరిస్థితి జైలు.